రాహుల్ గాంధీని తీసుకొని పోయి మేడిగడ్డ అనేటువంటి బ్యారేజ్ మీద నిల్చొని ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ఇద్దరు చెప్పిన మాట ఏంటంటే, మీరు ఇన్ని పథకాలు అనౌన్స్ చేస్తా ఉన్నారు కదా, ఎక్కడి నుంచి ఇస్తారు డబ్బులు అని అడిగినారు. మీలాంటి మీడియా మిత్రులు అడిగితే టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ తిన్న 1,00,000 కోట్లని వసూలు చేసి దాంట్లోంచి పథకాలు ఇస్తామని అన్నారు. కక్కిస్తామనే పదం కూడా వాడింది. 8,500 కోట్లు ఎందుకు? 1,00,000 కోట్ల ప్రాజెక్టులో నువ్వు సెలెక్టివ్ గా 8,500 కోట్ల మీదనే ఎందుకు విచారణ చేయమంటున్నావు? ఎందుకంటే కేసీఆర్ మానస పుత్రిక పేరిట ఆయన 1,00,000 కోట్లు దోసుకున్నటువంటి మిగతా పోర్షన్ కట్టిందంతా ఏ ఇండివిజువల్ సంస్థనైతే ఉన్నదో అదే సంస్థ రేపు రేవంత్ రెడ్డి గారి మానస పుత్రిక మూసీ రీజినవేషన్ ప్రాజెక్టు కూడా సేమ్ సంస్థ కాంట్రాక్టింగ్ ఏజెన్సీగా రిక్రూట్ అయింది. మొదటి టెండర్ 8,500 కోట్ల రూపాయలు అదే సంస్థకి ఇచ్చేందుకు మిగతా కాంట్రాక్టర్లని బెదిరించి విత్డ్రా చేయించింది. 1,00,000 కోట్ల దొంగతనం పెద్దదా, 8,500 కోట్ల దొంగతనం పెద్దదా? 1,00,000 కోట్ల మీద సిబిఐ విచారణ చేస్తే అందరు దోషులు బయటకు వస్తారు కదా. ఎందుకు మీరు సెలెక్టివ్ గా 8,500 కోట్లనే పదమే ఎందుకు వాడుతున్నారు? లేదా మేడిగడ్డ అన్నారం సుందిల్లా అని ఎందుకు వాడుతున్నారు?